ولقد يسرنا القرآن للذكر فهل من مدكر بسم الله الرحمن الرحيم అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. అలిఫ్ లామ్ మీమ్ రా తిల్క ఆయాతుల్ కితాబ్ వల్లదీ أنزل إليك من ربك الحق ولكن أكثر الناس لا يؤمنون అలిఫ్ లామ్ మీమ్ రా. ఇవి ఖురాన్ గ్రంథ వాక్యాలు. నీ ప్రభు తరఫు నుంచి నీపై అవతరింపజేయబడేదంతా పరమసత్యం, కానీ చాలామంది విశ్వసించరు. الله الذي رفع السماوات بغير عمد ترونها ثم استوى على العرش وسخر الشمس والقمر كل يجري لأجل مسمى يدبر الأمر يفصل الآيات لعلكم بلقاء ربكم توقنون. స్తంభాలు లేకుండానే ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపినవాడే అల్లాహ్. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఆయన అర్ష్ సింహాసనంపై ఆసీనుడయ్యాడు. సూర్యచంద్రులను నియంత్రణలో ఉంచినది కూడా ఆయనే. ప్రతి ఒక్కటి నిర్ధారిత సమయంలో తిరుగుతోంది. కార్యక్రమాల నిర్వహణకర్త కూడా ఆయనే. మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందులకు ఆయన తన నిదర్శనాలను స్పష్టంగా వివరిస్తున్నాడు. وهو الذي مد الأرض وجعل فيها رواسي وأنهارا ومن كل الثمرات جعل فيها زوجين اثنين يغشي الليل النهار إن في ذلك لآيات لقوم يتفكرون. ఆయనే భూమిని విశాలంగా పరచి అందులో పర్వతాలను నదీనదాలను సృష్టించాడు. ఇంకా అందులో అన్ని రకాల పండ్లను రెండేసి జతలుగా సృష్టించాడు. ఆయనే పగటిపై రాత్రిని కప్పేస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో పలు నిదర్శనాలున్నాయి. وفي الأرض قطع متجاورات وجنات من أعناب وزرع ونخيل صنوان وغير صنوان يسقى بماء واحد ونفضل بعضها على بعض في الأكل إن في ذلك لآيات لقوم يعقلون. భూమిలో అనేక రకాల నేలలు ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి. అందులో ద్రాక్ష తోటలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి,
వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా మరికొన్ని వేరే రకంగా ఉన్నాయి. వాటన్నింటికీ ఒకే నీరు సరఫరా అవుతోంది. అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరోదానిపై శ్రేష్టతను ప్రసాదిస్తున్నాము. నిశ్చయంగా విఘ్నులకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి. وَإِن تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ أُولَئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ وَأُولَئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ وَأُولَئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ. ఓ ప్రవక్త, ఒకవేళ నువ్వు ఆశ్చర్యపడవలసి ఉంటే ఏమిటి, మేము మరణించి మట్టి అయిపోయిన తరువాత మళ్ళీ క్రొత్తగా పుట్టించబడతామా అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభువు పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారు వీరే. పట్టాలు వేయబడేది వీరి మెడలలోనే. నరకవాసులు కూడా వారే. అందులో వారు కలకాలం ఉంటారు. وَيَسْتَعْجِلُونَكَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِنْ قَبْلِهِمُ الْمَثُلَاتُ وَإِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ لِلنَّاسِ عَلَى ظُلْمِهِمْ وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ الْعِقَابِ. మేలుకు ముందే వారు కీడు కోసం నిన్ను తొందర పెడుతున్నారు కదూ. వారికి పూర్వం అలాంటి ఉదాహరణలు, శిక్షలు గడచి ఉన్నాయి. నిశ్చయంగా ప్రజలు దుర్మార్గాలకు పాల్పడిన తరువాత కూడా నీ ప్రభువు వారి పట్ల క్షమాశీలుడుగా ఉంటాడు. అయితే నీ ప్రభువు శిక్షించే విషయంలో కూడా మహా కఠినుడు సుమా. وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنْزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ إِنَّمَا أَنْتَ مُنذِرٌ وَلِكُلِّ قَوْمٍ هَادٍ. అతనిపై అతని ప్రభు తరఫున ఏదైనా సూచన, మహిమ ఎందుకు అవతరించలేదు అని అవిశ్వాసులు అంటున్నారు. ఓ ప్రవక్త, వాస్తవానికి నువ్వు వారిని హెచ్చరించేవాడివి మాత్రమే. ప్రతి జాతికి మార్గదర్శకుడంటూ ఒకడున్నాడు. الله يعلم ما تحمل كل أنثى وما تغيض الأرحام وما تزداد وكل شيء عنده بمقدار. ప్రతి స్త్రీ తన గర్భంలో మోసే దానిని గురించి, గర్భం తరగటం పెరగటం గురించి అల్లాహకు బాగా తెలుసు. ప్రతి వస్తువుకు ఆయన వద్ద ఒక పరిమాణం నిర్ధారితమై ఉంది. ఆలిముల్ గైబి వశ్షహాదతిల్ కబీరుల్ ముతఆల్. ఆయన గోప్యంగా ఉన్నదానిని, బహిర్గతమై ఉన్నదానిని ఎరిగినవాడు.
అందరికంటే గొప్పవాడు సర్వోన్నతుడు. సవాఉం మిన్కుం మన్ అసర్రల్ ఖౌల ومن جهر به ومن هو مستخف بالليل وسارب بالنهار. మీలో ఎవరైనా సరే తమ మాటను మెల్లిగా చెప్పినా బిగ్గరగా చెప్పినా, ఎవరైనా రాత్రిపూట దాక్కున్నా పగటిపూట సంచరిస్తున్నా, అల్లాహ్కు మాత్రం వారంతా సమానమే. లహు ముఅక్కిబాతుం మిన్ బైని యదైహి వమిన్ ఖల్ఫిహి యహ్ఫజూనహు మిన్ అమ్రిల్లాహ్. ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బికౌమిన్ హత్తా యుగయ్యిరు మా బిఅన్ఫుసిహిం. وإذا أراد الله بقوم سوءا فلا مرد له وما لهم من دونه من وال. మనిషికి ముందు వెనుక ఆయన నియమించిన కావలి వాళ్ళు అంటి ఉన్నారు. వారు దైవాజ్ఞానుసారం అతన్ని కనిపెట్టుకొని ఉంటారు. ఏ జాతి అయినా సరే స్వయంగా తన మనోమయ స్థితిని మార్చుకోనంత వరకు అల్లాహ్ కూడా దాని స్థితిని మార్చడు. అల్లాహ్ ఏ జాతినైనా శిక్షించాలనుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు. ఆయన తప్ప వారిని రక్షించేవారు కూడా ఎవరూ ఉండరు. هو الذي يريكم البرق خوفا وطمعا وينشئ السحاب الثقال. ఆయనే మీకు మెరుపులను చూపిస్తున్నాడు. వాటి వల్ల మీకు భయం కలగటంతో పాటు మీలో ఆశలు కూడా చిగురిస్తున్నాయి. ఇంకా ఆయనే బరువైన మబ్బులను సృజిస్తున్నాడు. ويسبح الرعد بحمده والملائكة من خيفته ويرسل الصواعق فيصيب بها من يشاء وهم يجادلون في الله وهو شديد المحال. ఉరుము సైతం ఆయన పవిత్రతను కొనియాడుతోంది, ఆయన్ని ప్రశంసిస్తోంది. దూతలు కూడా ఆయన భీతి వల్ల ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి తాను కోరిన వారిపై పడవేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్ విషయంలో పిడివాదానికి దిగుతున్నారు. ఆయన మహాశక్తిమంతుడు. లహు దఅవతుల్ హక్ والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء إلا كباسط كفيه إلى الماء ليبلغ فاه وما هو ببالغه وما دعاء الكافرين إلا في ضلال. ఆయన్ని అల్లాహ్ను వేడుకోవటమే సత్యం. ఆయన్ని వదలి వారు వేడుకుంటున్న వారంతా వారి ప్రార్థనలకు
ఏ సమాధానము ఇవ్వలేరు. ఒక వ్యక్తి తన 2 చేతులను నీళ్ల వైపుకు చాచి ఆ నీరు తన నోటిలోనికి వచ్చి పడాలని అనుకుంటే అది అతని నోటిలోనికి రాదు. అల్లాహ్ను కాదని చిల్లర దేవుళ్లను పిలిచేవారి ఈ పిలుపు కూడా అంతే. ఈ అవిశ్వాసుల ప్రార్థనలన్నీ అధర్మమైనవే. وَلِلَّهِ يَسْجُدُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَظِلَالُهُم بِالْغُدُوِّ وَالْآصَالِ. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సృష్టితాలన్నీ తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్కు సాష్టాంగపడుతున్నాయి. వాటి నీడలు సైతం ఉదయం సాయంత్రం ఆయనకే సాష్టాంగ ప్రణామం చేస్తున్నాయి. قُلْ مَنْ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لا يملكون لأنفسهم نفعا ولا ضرا قل هل يستوي الأعمى والبصير أم هل تستوي الظلمات والنور أم جعلوا لله شركاء خلقوا كخلقه فتشابه الخلق عليهم قل الله خالق كل شيء وهو الواحد القهار. భూమ్యాకాశాలకు ప్రభు ఎవరు అని వారిని అడుగు. అల్లాహయే అని వారికి చెప్పు. అయినప్పటికీ మీరు ఆయన్ని కాదని తమ స్వయానికి సైతం లాభం గాని నష్టం గాని చేకూర్చలేని వారిని మీ రక్షకులుగా చేసుకుంటున్నారా అని వారిని అడుగు. గ్రుడ్డివాడు చూడగలిగేవాడు సమానులు కాగలరా? అంధకారాలు వెలుగు ఒకటి కాగలవా? పోనీ వారి దృష్టిలో సృష్టి అనేది సందేహాస్పదం కావటానికి వారు అల్లాహ్కు భాగస్వాములుగా చేర్చినవారు గాని అల్లాహ్ మాదిరిగా దేన్నైనా సృష్టించారా అని కూడా వారిని అడుగు. అల్లాహయే అన్నింటినీ సృష్టించినవాడు. ఆయన ఒక్కడే. ఆయన సర్వాధిక్యుడు అని వారికి స్పష్టంగా చెప్పు. أنزل من السماء ماء فسالت أودية بقدرها فاحتمل السيل زبدا رابيا ومما يوقدون عليه في النار ابتغاء حلية أو متاع زبد مثله كذلك يضرب الله الحق والباطل فأما الزبد فيذهب جفاء وأما ما ينفع الناس فيمكث في الأرض كذلك يضرب الله الأمثال. ఆయనే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. ప్రతి నది ప్రతి కాలువ తన వైశాల్యాన్ని బట్టి ఆ నీటిని గ్రహించి బయలుదేరింది. వరద వచ్చినప్పుడు నీళ్ల ఉపరితలంపైకి నురుగు కూడా వచ్చింది.
నగల తయారీ కోసం, సామానుల కోసం, అగ్నిలో కాల్చే వాటిపై కూడా ఈ విధమైన నురుగే వస్తుంది. ఈ విధంగా అల్లాహ్ సత్యాసత్యాల ఉదాహరణను స్పష్టపరుస్తున్నాడు. కడకు నురుగంతా పనికి రాకుండా ఎగిరిపోతుంది. ప్రజలకు ఉపయోగపడే వస్తువు మాత్రం భూమిలో మిగిలి ఉంటుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణల ద్వారా విషయాన్ని వివరిస్తున్నాడు. للذين استجابوا لربهم الحسنى والذين لم يستجيبوا له لو أن لهم ما في الأرض جميعا ومثله معه لافتدوا به أولئك لهم سوء الحساب ومأواهم جهنم وبئس المهاد. తమ ప్రభు ఆజ్ఞను పాటించేవారి కొరకు మేలు ఉంది. ఆయన ఆజ్ఞను పాటించని వారు భూమిలో ఉన్న సమస్త సంపదకు యజమానులైన, అంతకు మరింత సంపద కూడా వారికి ఉన్న దాన్నంతటినీ తమకు విధించబడే శిక్షకు బదులుగా ఇవ్వటానికి సిద్ధమవుతారు. చెడ్డ కఠినమైన లెక్క తీసుకోబడేది వారి నుంచే. నరకం వారి నివాసమవుతుంది. అది బహుచెడ్డ స్థలం. أفمن يعلم أنما أنزل إليك من ربك الحق كمن هو أعمى إنما يتذكر أولو الألباب. ఏమిటి నీ ప్రభువు తరఫున నీపై అవతరింపజేయబడినది నిలువెల్లా సత్యమని తెలుసుకున్నవాడును గురుడ్డివాడు ఒక్కటే అవుతారా? విజ్ఞులు మాత్రమే హితబోధను గ్రహిస్తారు. الذين يوفون بعهد الله ولا ينقضون الميثاق. వారి గుణగణాలు ఇవి: వారు అల్లాహకు ఇచ్చిన మాటను నిలుపుకుంటారు, చేసుకున్న ఒప్పందాన్ని భంగపరచరు. والذين يصلون ما أمر الله به أن يوصل ويخشون ربهم ويخافون سوء الحساب. వేటినైతే కలిపి ఉంచమని అల్లాహ్ ఆదేశించాడో వాటిని కలిపి ఉంచుతారు. వారు తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారు. తమ నుండి కఠినంగా లెక్క తీసుకోబడుతుందేమోనని జడుస్తూ ఉంటారు. والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية ويدرؤون بالحسنة السيئة أولئك لهم عقبى الدار. వారు తమ ప్రభు ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో సహనం పాటిస్తారు, నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి
గోప్యంగాను బహిరంగంగాను ఖర్చు పెడతారు. చెడును సైతం మంచితనంతో పారద్రోలుతారు. అంతిమ నిలయం ఉన్నది ఇలాంటి వారి కొరకే. جنات عدن يدخلونها ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم والملائكة يدخلون عليهم من كل باب. శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలోకి వారు ప్రవేశిస్తారు. వారి పూర్వీకులలో, వారి భార్యాబిడ్డలలో సజ్జనులైన వారు కూడా వారితో పాటే స్వర్గానికి వెళతారు. దైవదూతలు అన్ని ద్వారాల నుండి వారి వద్దకు వస్తారు. سلام عليكم بما صبرتم فنعم عقبى الدار. మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియుగాక. మీకు లభించిన ఈ అంతిమ గృహం ఎంత మంచిది అని వారు అంటారు. والذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما أمر الله به أن يوصل ويفسدون في الأرض أولئك لهم اللعنة ولهم سوء الدار. మరెవరైతే అల్లాహ్తో చేసుకున్న ఒడంబడికను దృఢపరచిన తరువాత భంగపరుస్తారో, ఇంకా అల్లాహ్ కలపమని ఆజ్ఞాపించిన వాటిని త్రెంచేస్తారో, భూమిలో అలజడిని సృష్టిస్తారో వారే శాపానికి అర్హులు. వారి కోసం బహుచెడ్డ నిలయం ఉంది. الله يبسط الرزق لمن يشاء ويقدر وفرحوا بالحياة الدنيا وما الحياة الدنيا في الآخرة إلا متاع. అల్లాహ్ తాను కోరిన వారి ఉపాధిని పెంచుతాడు, తాను కోరిన వారికి తగ్గిస్తాడు. వారు ప్రాపంచిక జీవితంలోనే పూర్తిగా లీనమైపోయారు. యథార్థానికి పరలోకం ముందు ప్రాపంచిక జీవితం అత్యంత అల్పమైన సామాగ్రి మాత్రమే. ويقول الذين كفروا لولا أنزل عليه آية من ربه قل إن الله يضل من يشاء ويهدي إليه من أناب. అతనిపై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అతని ప్రభు తరఫు నుంచి ఏదైనా మహిమ ఎందుకు అవతరించదు అని అవిశ్వాసులు అంటున్నారు. అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు. తన వైపుకు మరలే వారికి ఆయన సన్మార్గం చూపుతాడు అని వారికి చెప్పు. الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب. విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి.
తెలుసుకోండి, అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి. الذين آمنوا وعملوا الصالحات طوبى لهم وحسن مآب. విశ్వసించి మంచి పనులు చేసిన వారు సౌభాగ్యవంతులు, వారి కొరకు మంచి నివాసం ఉంటుంది. كذلك أرسلناك في أمة قد خلت من قبلها أمم لتتلو عليهم الذي أوحينا إليك وهم يكفرون بالرحمن قل هو ربي لا إله إلا هو عليه توكلت وإليه متاب. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అదేవిధంగా మేము నిన్ను ఈ సమాజంలోకి పంపాము. ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి. మా తరఫున నీపై అవతరించిన వాణిని నువ్వు వారికి చదివి వినిపించటానికి కరుణామయుడైన అల్లాహ్ను వారు తిరస్కరిస్తున్నారు. వారికి చెప్పు, ఆయనే నా పోషకుడు, ఆయన తప్ప మరొకరెవరు ఆరాధనకు అర్హులు కానే కారు. నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన వైపుకే నేను మరలుతున్నాను. ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم به الموتى بل لله الأمر جميعا أفلم ييأس الذين آمنوا أن لو يشاء الله لهدى الناس جميعا ولا يزال الذين كفروا تصيبهم بما صنعوا قارعة أو تحل قريبا من دارهم حتى يأتي وعد الله إن الله لا يخلف الميعاد. ఒకవేళ ఏదైనా ఖురాన్ ద్వారా పర్వతాలు నడిపింపబడినా, భూమి బ్రద్దలు కొట్టబడినా, లేదా శవాల చేత మాట్లాడించిన వీళ్ళు మాత్రం విశ్వసించేవారు కారు. వాస్తవానికి ఈ పనులన్నీ అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్ గనక తలుచుకుంటే సమస్త మానవాళిని సన్మార్గంపైకి తేగలడు. విశ్వాసుల మనసు కుదుటపడటానికి ఈ ఒక్క విషయం సరిపోదా? అవిశ్వాసులకు వారి అవిశ్వాస పోకడల ఫలితంగా ఎల్లప్పుడూ ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది, లేదా వారి ఇళ్లకు సమీపంలోనే అది వచ్చి పడుతూ ఉంటుంది. అల్లాహ్ వాగ్దానం నెరవేరే వరకు ఈ స్థితి నెలకొనే ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానానికి వ్యతిరేకంగా చేయడు. ولقد استهزئ برسل من قبلك فأمليت للذين كفروا ثم أخذتهم فكيف كان عقاب. ఓ ప్రవక్త, నీకు పూర్వం ఎంతో మంది ప్రవక్తలు పరిహసించబడ్డారు.
మరి నేను కూడా అవిశ్వాసులకు కొంత విడుపు ఇచ్చాను. ఆ తరువాత అకస్మాత్తుగా పట్టుకున్నాను. అప్పుడు నా శిక్ష ఎంత భయంకరంగా ఉందో చూసారా? أفمن هو قائم على كل نفس بما كسبت وجعلوا لله شركاء قل سموهم أم تنبئونه بما لا يعلم في الأرض أم بظاهر من القول بل زين للذين كفروا مكرهم وصدوا عن السبيل ومن يضلل الله فما له من هاد. ఏమిటి? ఒక్కో ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షిస్తున్నటువంటి అల్లాహ్కా వీళ్ళు సహవర్తుల్ని కల్పించేది? వారిని అడుగు, కాస్త వారి పేర్లైనా చెప్పండి. ఏమిటి? భూమిలో అల్లాహ్కే తెలియని విషయాలు మీరు ఆయనకు తెలియపరుస్తున్నారా? లేక పై పై మాటలు చెబుతున్నారా? అసలు విషయం ఏమిటంటే తిరస్కార వైఖరిపై మొండికేసిన వారికి వారి కుతంత్రాలు అందంగా చేయబడ్డాయి. వారు సన్మార్గం నుంచి ఆపివేయబడ్డారు. అల్లాహ్ అపమార్గానికి లోను చేసిన వారిని ఎవరు సన్మార్గానికి తేలేరు. لهم عذاب في الحياة الدنيا ولعذاب الآخرة أشق وما لهم من الله من واق. అలాంటి వారికి ప్రాపంచిక జీవితంలోనూ శిక్ష ఉంది. ఇక పరలోక శిక్ష అయితే అంతకంటే ఎంతో కఠినమైనది. అల్లాహ్ ఆగ్రహం నుంచి వాళ్లను కాపాడేవాడెవడు ఉండడు. مثل الجنة التي وعد المتقون تجري من تحتها الأنهار أكلها دائم وظلها تلك عقبى الذين اتقوا وعقبى الكافرين النار. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండే వారికి వాగ్దానం చేయబడిన స్వర్గం ఇలా ఉంటుంది. దాని క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని పండ్లు ఫలాలు ఎన్నటికీ తరగనివి. దాని నీడ కూడా శాశ్వతమైనది. భయభక్తులు కలవారి అంతిమ పరిణామం ఇది. కాగా తిరస్కారుల అంతిమ పరిణామం నరకం. والذين آتيناهم الكتاب يفرحون بما أنزل إليك ومن الأحزاب من ينكر بعضه قل إنما أمرت أن أعبد الله ولا أشرك به إليه أدعو وإليه مآب. ఓ ప్రవక్త, ఎవరికైతే మేము గ్రంథం ఇచ్చి ఉన్నామో వారు నీపై అవతరింపజేయబడే దాని పట్ల సంతోషిస్తూ ఉంటారు. ఇతర వర్గాల వారు ఇందులోని కొన్ని భాగాలను తిరస్కరిస్తున్నారు. నేను అల్లాహ్ను ఆరాధించాలని, ఆయనకు భాగస్వామ్యం కల్పించరాదని మాత్రమే నాకు
ఆజ్ఞాపించబడింది. కాబట్టి ఆయన వైపుకే నేను పిలుపు ఇస్తున్నాను, ఆయన వైపే నేను మరలుతున్నాను అని నువ్వు వారికి చెప్పేయి. وكذلك أنزلناه حكما عربيا ولئن اتبعت أهواءهم بعدما جاءك من العلم ما لك من الله من ولي ولا واق. ఇదే విధంగా మేము ఈ ఖుర్ఆనును అరబీ భాషలో ఉత్తర్వుగా పంపాము. జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా నువ్వు గనక వారి కోరికలను అనుసరించావంటే అల్లాహ్ నుండి నీకు సహాయపడేవాడు గాని నిన్ను రక్షించేవాడు గాని ఎవడూ ఉండడు. ولقد أرسلنا رسلا من قبلك وجعلنا لهم أزواجا وذرية وما كان لرسول أن يأتي بآية إلا بإذن الله لكل أجل كتاب. నీకు పూర్వం కూడా మేము చాలామంది ప్రవక్తలను పంపి ఉన్నాము. మేము వారిని భార్యాబిడ్డలు కలవారుగానే చేశాము. అల్లాహ్ అనుజ్ఞ లేకుండా ఏ నిదర్శనాన్నైనా తీసుకురావటం అనేది ఏ ప్రవక్త వల్ల కూడా కాని పని. ప్రతి నిర్ధారిత వాగ్దానం లిఖితమై ఉంది. يمحو الله ما يشاء ويثبت وعنده أم الكتاب. అల్లాహ్ తాను కోరిన దాన్ని చెరిపివేస్తాడు, తాను కోరిన దాన్ని అలాగే ఉండనిస్తాడు. మూల గ్రంథం లోహె మహఫూజ్ ఆయన దగ్గరే ఉంది. وإما نرينك بعض الذي نعدهم أو نتوفينك فإنما عليك البلاغ وعلينا الحساب. ఓ ప్రవక్త, వారికి చేసి ఉన్న వాగ్దానాలలో దేన్నైనా మేము నీకు చూపించినా లేక మేము నీ ప్రాణాన్ని స్వాధీనం చేసుకున్నా ఏది ఏమైనా సరే సందేశాన్ని చేరవేయటమే నీ పని. లెక్క తీసుకునే బాధ్యత మాది. أولم يروا أنا نأتي الأرض ننقصها من أطرافها والله يحكم لا معقب لحكمه وهو سريع الحساب. మేము భూమిని దాని అంచుల నుంచి ఎలా కుదించుకుంటూ వస్తున్నామో వారు గమనించటం లేదా? అల్లాహ్ ఆదేశాలు జారీ చేస్తాడు. ఆయన ఆదేశాలను పునః పరిశీలించేవాడెవడూ లేడు. ఆయన చాలా వేగంగా లెక్క తీసుకునేవాడు కూడా. وقد مكر الذين من قبلهم فلله المكر جميعا يعلم ما تكسب كل نفس وسيعلم الكفار لمن عقبى الدار. వీరికి పూర్వం గతించిన ప్రజలు కూడా పెద్ద పెద్ద కుట్రలు పన్నారు. అయితే అసలు సిసలు తంత్రాలన్నీ అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. ఎవరేం చేస్తున్నది
ఆయనకు తెలుసు. ఇహలోక పుణ్యఫలం ఎవరి కోసం ఉందో అవిశ్వాసులు త్వరలోనే తెలుసుకుంటారు. ويقول الذين كفروا لست مرسلا قل كفى بالله شهيدا بيني وبينكم ومن عنده علم الكتاب. నువ్వు ప్రవక్తవు కావు అని ఈ అవిశ్వాసులు అంటున్నారు. ఈ విషయమై నాకు మీకు మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. గ్రంథజ్ఞానం గలవారు కూడా ఈ విషయానికి సాక్షులుగా ఉంటారు అని వారికి చెప్పు.